నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్టీపీసీ ఎరువుల కర్మాగారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సహకారంతో రామగుండం మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తానని మహంకాళి స్వామి తెలిపారు. ఈ మేరకు రామగుండం 4వ మేయర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మఖాన్ సింగ్ సమక్షంలో మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన 16వ ఆర్థిక సంఘం నిధులను తీసుకువచ్చి రామగుండం ప్రాంతాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మరి చూడండి ఒకసారి చూడండి ఒకసారి కార్పొరేషన్ ప్రథమ పౌరుడిగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దంపతులు, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్యులు మా నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి గత 30 సంవత్సరాలుగా పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్తగా 30 సంవత్సరాల చరిత్రలో కూడా ఏనాడు కూడా పక్కకు జరగకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎత్తుకొని ఈరోజు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక సీనియర్ కార్యకర్తనే ఈరోజు మేయర్గా చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే మంత్రివర్యులు గారు ఇద్దరు కూడా నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో రాలేకపోతా ఉన్నాయి. ఇప్పటికే 15th FC ఏదైతే కేంద్రానికి సంబంధించిన 16వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి రావాలంటే, ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్ళు కూడా ఇక్కడే ఓటరు నమోదు చేసుకొని వాళ్ళను రేపు జరగబోయే కులగణనలో జనగణనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రామగుండం మొత్తానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ ప్లాన్ ఇప్పటి వరకే ఒకటి తయారు చేసేది కానీ అది అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. దాని మీద తప్పకుండా రామగుండాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో, గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో కలిసి
ఈ ప్రాంతానికి ఒక బ్రహ్మాండమైన మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి 20 సంవత్సరాల తర్వాత కూడా రామగుండం ప్రాంతం అంతా కూడా ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన నగరంగా ఎట్లా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి ఈ నగరాన్ని మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, మెయిన్గా ఈరోజు శానిటేషన్కు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. రామగుండం అంతా కూడా శానిటేషన్ విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా శానిటేషన్ సరిగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు నిన్ననే నాకు వారు చెప్పడం జరిగింది. వారి మాటలను తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్నంతా కూడా ఒక సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు మీ అందరితోటి కలిసి వెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా మంచి ఒక పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో, సింగరేణి సహకారంతో, ఎన్టీపీసీ సహకారంతో, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విషయంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యుడే కాకుండా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రోజు ఉదయం లేస్తే మన ఇల్లును ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటామో రామగుండం పారిశ్రామిక ప్రాంతం కార్పొరేషన్ అంతా కూడా అదే మాదిరిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజల ఎజెండానే మా ఎజెండాగా తీసుకొని రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు ప్రతి వాళ్ళను కూడా భాగస్వాములను చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి, శ్రీధర్ బాబు గారి కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.